కాదండి. మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం చేయాలనుకోండి. లేదు, మన అమ్మాయికో, మన అబ్బాయికో పెళ్లి చేయాలనుకోండి. ముహూర్తం జాతకాలు చూపిస్తామా లేదా? తప్పనిసరిగా చూపిస్తాం. మనం బాగా అప్పుల్లో కూరుకుపోయామని చెప్పి మనకి బాగా కావాల్సిన ఒక వ్యక్తిని ఒక ₹1,00,000 అప్పు అడుగుతున్నాం. అతను చాలా కాలం తిప్పుకున్న తర్వాత అతని జాతకాలు, ముహూర్తాలంటే నమ్మని వ్యక్తి ఒక నిండు అమావాస్య ఆదివారం రోజు రాహుకాల సమయంలో మీకు ఫోన్ చేసి, "రారా నువ్వు అడుగుతున్నావు కదా డబ్బులిస్తాను. నువ్వు నాకు ఇంట్రెస్ట్ కూడా ఏమి అవసరం లేదు. నీకు ఉన్నప్పుడు ఇవ్వు" అని పిలిస్తే వెళ్తామా? లేకపోతే రాహుకాలం, అమావాస్య, ఆదివారం అని చెప్పి మానేస్తామా? మానేస్తామా? మానం గదా! పరిగెట్టేస్తాం. మరప్పుడు అలా మరిప్పుడు ఎలా? ఏంటి? అందుకోసమని అసలు జాతకం ఎప్పుడు నిజమవుద్ది అన్న ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. వీడియో చూడండి. జాతకం ఎప్పుడు నిజమవుద్దనేది మీ క్లారిటీ కరెక్ట్‌గా తెలుసుకోండి. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు గనక ఈ వీడియో చూసిన తర్వాత బావుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నాకు మాత్రం ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.